హాయ్ ఫ్రెండ్స్, చాలామంది కోరిక మేరకు నేను కొద్ది ఇన్ఫర్మేషన్ పాస్ తీసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎప్పుడు ఉంటాయి, ప్రిపరేషన్ ఎలా చేయాలి, రివిజన్ ఎలా, టైం టేబుల్ ఎలా, ఎగ్జామ్ డేట్ ఎలా అని అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ ప్లాన్ అన్నది మనకి వెయిటేజ్ సబ్జెక్ట్స్ హిస్టరీ, సైన్స్, అర్థమెటిక్, రీజనింగ్, పాలిటీ, ఇంగ్లీష్. ఈ సబ్జెక్ట్స్ మీద మంచి కమాండ్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ సబ్జెక్ట్స్ ఆల్రెడీ 1 year 2 years ప్రిపరేషన్ ఉన్నవాళ్ళు కేవలం ఒక 25 to 30 daysలో రివిజన్ చేసేలాగా సబ్జెక్ట్ని అంతా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఇస్తారో మన చేతిలో ఉండదు. ఆ ఇచ్చిన రోజు ఈ షార్ట్ టైంలో అయినా మనం రివిజన్ చేయడానికి ఆస్కారంగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక టైం టేబుల్ అన్నది నా ప్రకారం అయితే నేను టైం టేబుల్ అనేది వేరే రకంగా ఒక వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి ఈ టైం టేబుల్ అనేది స్కిప్ చేసేద్దాము. ఈ 25 to 30 days అనే ప్లాన్ ఉన్నదే. ఈ 25 to 30 daysలో నువ్వు సబ్జెక్టు మొత్తం రివిజన్ చేయగలిగితే ఈ అన్ని సబ్జెక్టులు ఎగ్జామ్ డేట్స్ ఏ రోజు ఇచ్చినా నువ్వు డెఫినెట్లీ క్రాక్ చేయగలుగుతావు. అది నేను ఓన్లీ 1 year 2 years 3 years 4 years ఇలా ఎక్కువ ఇయర్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారే, వాళ్ళకి ఆస్కారం ఉంది. అదే 2-3 months కానీ 4 months కానీ 5 months కానీ 6 months కానీ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ 30 days కానీ 20 days కానీ రివిజన్ చేయడం అనేది చాలా కష్టతరమే. వాళ్ళకి నేను వేరే ప్లాన్ చెప్తాను. ఇక ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి కొంతమంది కాల్ చేశారు. ఎగ్జామ్ డేట్ నాకు తెలిసిన ప్రకారం అయితే డెఫినెట్లీ చాలామంది మార్చ్ అన్నారు, మార్చి పోయింది. ఏప్రిల్ అన్నారు, ఏప్రిల్ పోద్ది. నెక్స్ట్ మే అంటారు, మే పోద్ది. జూన్ అంటారు, జూన్ పోద్ది. అదేంటన్నా ప్రతి ఒక్కటి ఇప్పుడుండదు అని చెప్తున్నారు. మరి ఎప్పుడు ఉంటుందంటే నాకు తెలిసింది, నేను కూడా ఒక యాస్పిరెంట్లో నుంచి వచ్చి ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశాను కాబట్టి ఈ ఫేక్ న్యూస్ని మీరు స్ప్రెడ్ చేయకండి, ఫేక్ న్యూస్ని మీరు నమ్మకండి. నా ఎక్స్పెక్టెడ్ ప్రకారం అయితే డెఫినెట్లీ ఏప్రిల్ ఉండదు, మే ఉండదు. జూన్ గురించి కాసేపు చెప్తా. ఇంకా ఎక్స్పెక్టెడ్ ఖచ్చితంగా డేట్ ఎప్పుడు ఉంటుంది అన్నది నేను ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఈ జూన్లో ఏమవుతుందంటే ఆల్రెడీ మన ధర్నాలు కాకినాడ, విజయనగరము, తర్వాత కర్నూలు కొన్ని చోట్ల ధర్నాలు జరిగాయి. అది డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ వెళ్ళింది. ఏ విధంగా వెళ్ళింది? ప్రస్తుతానికి ఏపీ ఎస్పీ గ్రౌండ్స్ రెడీ చేసుకోండి అంటే ట్రైనింగ్ ఇవ్వడానికి. మన హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు 6,000కు మాత్రమే మనం ట్రైనింగ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంతకుముందు 15,000 వరకు మనకి కెపాసిటీ ఉండే, ఇప్పుడు అంత లేదు, కేవలం 6,000 మాత్రమే అంతుంది అధ్యక్ష అని చెప్పి స్పీకర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నా ప్రకారం ఏం చెప్తానంటే మనం ఒకటి ఫస్ట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి నేను ఏదో వ్యూస్ కోసమో దేనికోసం చేసే వీడియో కాదు, ప్రాపర్ ప్లాన్ కోసం చెప్తున్నాను. మ్యాక్సిమం వీలైనంత వరకు జూన్ కానీ జూలై కానీ పెట్టే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఇవి పెట్టే ఛాన్స్ కానీ ఇది జస్ట్ అక్యురేట్గా ఓన్లీ 60% మాత్రమే ఇవ్వగలను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈవెంట్స్ ఎప్పుడు జనవరి అన్నారు, ఎలక్షన్స్ ముందర ఫిబ్రవరి, మార్చి అలా లాస్ట్కి వచ్చి డిసెంబర్ అని, డిసెంబర్లో కూడా డేట్లు ఇచ్చి జనవరిలోకి వెళ్ళిపోయింది ఈవెంట్స్. ఫిబ్రవరి 1వ తేదీకి అయిపోయిన ఈవెంట్స్. దాని ప్రకారం మనం ఎప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ని మనం పాస్ చేయకూడదు. ఈరోజు కూడా నేను ప్రైవేట్ స్పేస్ తీసుకొని వీడియో మరీ చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ డిస్కరేజ్ అవుతున్నారు కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఈ ఎగ్జామ్ డేట్ అనేది ఒక పర్టికులర్ 20 days ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చేస్తాను. ఈ టైం టేబుల్ గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే టైం టేబుల్ లేని ప్రిపరేషన్ నువ్వు ఎన్ని ఇయర్స్ చేసినా వేస్ట్. సో దీనికోసం నేను ఒక స్ట్రాటజీ ఇస్తాను, నాకు కొద్దిగా సమయం ఇవ్వండి. ఎందుకంటే ఫేక్ ఏదో ఇది జూన్ జూలై అనేది 60% ఎక్స్పెక్టెడ్, మిగిలిండే ఛాన్స్ అసలు జరగకపోవచ్చు కూడా. దాని గురించి నీకు క్లారిటీ కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఈ ఎగ్జామ్ డేట్ ఎలా ఉంటుంది, టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో ప్రిఫర్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మన ప్రతి ఒక్క పోలీస్ ఆస్పిరెంట్స్ ఇది చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.